బిడ్డలమైన మమ్మును సజీవులతో బ్రతికించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకంటే బలవంతులు, ధనవంతులు, పేదవారు ఎంతోమంది కాళ్ళ గర్భంలో మట్టిగా మారిపోయింది ప్రభా. మమ్మల్నైతే సజీవుల లెక్కలో ఈ సంవత్సరం బ్రతికించినందుకు స్తోత్రం. ఇదిగో మా గొప్ప తండ్రి, ఇప్పుడు నీ వాక్యము నీ బిడ్డలు వింటున్నప్పుడు మీరే చూటిగా చక్కగా వారితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను ఈరోజు చెప్పే అంశం ప్రతి వారు దయచేసి గమనించండి, వెనుక అక్కడున్న వారు కూడా గమనించండి, వినండి, దినాశీర్వాదములు పొందండి. క్రైస్తవ జ్ఞాపకం ఉంచుకో. ఈరోజు నేను చెప్పే అంశం క్రైస్తవ జ్ఞాపకం ఉంచుకో. మీకు కొన్ని జ్ఞాపకం లేవు, మీకు వెంటనే మర్చిపోతారు. బైబిల్ వాక్యంలో నుంచి మనం కొన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు టైటిల్ క్రైస్తవ జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు ఒకసారి చూడండి. కీర్తనలు 103:2 ఏం రాయబడిందో చూడండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. చూడండి, మనం ఏ స్థితిలోకి వెళ్ళి ఈ స్టేజ్కి వచ్చామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వారు కూడా, ప్రతి వ్యక్తి కూడా గత 20 ఏళ్ళ కిందట ఎట్లున్నాం, 10 ఏళ్ళ కింద ఎట్లున్నాం, ఈ దినాల ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృపని గ్రహించాలి. అందుకే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు హెచ్చరిస్తున్నా. అయితే మీరు మర్చిపోవద్దు. నేను మీకు ఎందుకంటే షార్ట్గా చెప్తున్నా. ఈ లోకంలో ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, దావీదు కుమారుడా, మమ్మల్ని ఊర్లో ఉండనివ్వట్లేదు, మాకు రోగం పెద్దగా ఉన్నది, ఊరు బయట మేము ఉండవలసి వచ్చింది, దయచేసి మమ్మల్ని కరుణించి ప్రభు ఆ దావీదు కుమారుడు అనగానే యేసుప్రభు ఒకటే మాట అన్నాడు, మీరు వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి యాజకునికి కనపరుచుకోమన్నారు. ఆ 10 మంది యాజకుని దగ్గరికి విలేజ్లోకి వస్తున్నప్పుడే వాళ్ళ కుష్ఠరోగం శుద్ధులైపోయింది, ఏ రోగం లేదు. నేను ఆ ప్రభు మాటను బట్టి నేను మీకు చెప్తున్నా, యేసు ప్రభు మాటల్లో అంత పవర్ ఉన్నది. ఆయన చేసిన కార్యములు మేలు మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎన్నో తెగుళ్ళు, ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, వాటన్నిటిలోకి వెళ్ళి దేవుడు మనల్ని బ్రతికించిండు. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నేను వాక్యంకి పోయే ముందు నా గురించి చెప్తున్నా. నేనైతే ఏషియన్ గ్యాస్ట్రోలో ఉన్నప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నాడు అన్నయ్య లాయర్ మన జిల్లా కోర్టులో. అన్న నన్ను వెతుక్కుంటూ రాత్రి దాదాపు 10-10:30 రావచ్చు. అప్పటి నా నిర్జీవ స్థితి అన్న చూసిండు. వెంటనే అన్న అట్లా చూసి బార్ కౌన్సిల్ నుంచి అది నాకు కావాల్సింది కూడా మంజూరు చేయించిండు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మంచి ఆత్మీయమైన అన్న నా స్థితిని నేను అప్పుడు ఎట్లున్నానో, నా అనేవాళ్ళు కూడా నా దగ్గర లేరు, బంధువులు అనేవారు కూడా నా దగ్గర లేరు. ఎంత రాత్రి నా దగ్గరికి అన్ని వచ్చేటప్పటికి ఆ హాస్పిటల్ దొరకదు. నైటు 2 సార్లు నన్ను పరామర్శించాడు, ఇంటికి కూడా వచ్చి పరామర్శించాడు. నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనకెవరైనా మేలు చేసినప్పుడు వెంటనే మర్చిపోతుంటాం, అవునా? కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోవద్దు. మనం క్రైస్తవ బిడ్డలం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప. నిజంగా నేను మీకు చెప్తున్నా, క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆయన చేసిన మేలను దేన్ని కూడా మర్చిపోకండి.
ఇక్కడ 10 మంది శుద్ధులైనరు, కానీ యేసయ్య దగ్గరికి ఎంతమంది వచ్చిండ్రు? ఒక్కడే వచ్చిండు. 9 మంది మర్చిపోయిండ్రు. అందుకే ఈ వాక్యాన్ని బట్టి మన ప్రియమైన సంఘస్థులకు, గ్రామస్తులకు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకండి. నేను మీకు చాలా సార్లు లైవ్ పెట్టినా, అనేక సార్లు కూడా చాలా మందికి కూడా తెలుసు, నోటి మాట లేకుండా తీసుకొచ్చి అక్కడ వేసినప్పుడు ప్రార్థన చేయగానే లేచిపోయిన సంఘటనలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ వస్తుందా చూడండి, అద్భుతాలు, స్వస్థతలు బయట జరిగిన అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు ఈ క్షణము ఇక్కడ చనిపోతారు అనే సిచ్యువేషన్ లో ఉన్న పరిస్థితిలో ఒకవేళ ఆ సమయమే నేను ప్రార్థన చేయడానికి ఎట్లుండు? ప్రార్థన చేసి సజీవులుగా ఎంతో మందికి మన గ్రామస్తులకి అప్పచెప్పిన ఆయన తప్పిపోతున్నారు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చేసిన ఉపకారాలు దేవుణ్ణి దయచేసి మరవద్దు. మనం అసలు వాక్యాన్ని బట్టి చూస్తే యోబు గ్రంథం 7వ అధ్యాయం 7లో చూడండి, మనం ఎట్లాంటున్నామో. యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. లేఖనాలు చూస్తే మీకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, మన జీవం ఎలాంటిది? వట్టి ఊపిరిదని జ్ఞాపకం చేసుకోండి. ఏమైనా చెల్లెలారా, బ్రదర్స్, మన జీవం ఎట్లాంటిది? వట్టి ఊపిరి. ఇప్పుడు మనిషి అంటారు ప్రాణం పోతే శివం అంటారు మనం, అవునా? ఈ శివాన్ని ఎత్తి తీసేయని అంటారు. ఎంత పెద్ద మనిషినైనా కానీ, ఎంత హోదాలో నన్ను ఉండని. కాబట్టి నేను మీకు చెప్తున్నా, మన జీవం వట్టి ఊపిరి. జీవం ఉన్నప్పుడే, ఊపిరి ఉన్నప్పుడే దేవుని స్తుతించాలి. ఊపిరి పోయినాక మృతులు నీకు స్తుతి చెల్లిస్తురా? జీవం ఉన్నప్పుడే, నువ్వు బ్రతుకుతున్నప్పుడే దేవుని స్తుతించు, కీర్తించు, ఆరాధించు, ప్రార్థించు, జ్ఞాపకం చేసుకో. మన జీవం ఎలాంటిది? వట్టి ఊపిరి. ఇవాళ కనబడతాం, రేపు మాయమైపోతాం. అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన దేవుని జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలో, విశ్వాసంలో దయచేసి ప్రార్థనలు తప్పిపోకండి. భయంకరమైన దినాల్లో బ్రతుకుచున్నాము, ఇదంతా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభు వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నా. అదే యోబు గ్రంథం 10:9లో చూడండి, లేఖనాలు చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9లో చూడండి, మనం ఎట్లా వచ్చినాం? జిగట మట్టిలో నుంచే వచ్చినాం. దేవుని వాక్యం ఖచ్చితం. నువ్వు మన్నే కనుక తిరిగి మట్టికి మట్టి అయిపోవాలని దేవుడు మనకు ఆదాములు చేసినప్పుడే నేను హెచ్చరిస్తున్నా. మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనం మట్టి వారమని ఆయన మనంలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని మీద ఆరాటపడకండి. ఫస్ట్ మనం దేవునిలో, విశ్వాసంలో, వాక్యంలో, ప్రార్థనలో మనం బలంగా ఉన్నప్పుడు దేవుడు అన్ని సమకూరుస్తాడు. ఏది కూడా తక్కువ చేయడు. ఇంకా దేవుని వాక్యం ఎంత ధైర్యం చెప్తుంది తెలుసా? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఇది లేదు, అది లేదు, ఈ సమస్య ఏది లేదు. హెల్త్ పరంగా ఉన్న దేవునికి అప్పచెప్పు. ఆయన హీలర్, ఆయన బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు. దేవుని ఎద్దకు వచ్చినప్పుడు, ప్రయాసంతో, భారంతో వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా లేఖనం ఎంత ధైర్యం పెడుతుంది చెప్పనా? స్త్రీ తన బిడ్డను మర్చునేమో కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మరవను, నా అరిచేతుల్లో చెప్పుకుంటానన్నాడు. ఈ జీవిత యాత్రలో రోగం, భయం, ఆర్థిక సమస్యలు ఏవొచ్చినా నువ్వు వేసే దగ్గరకు వచ్చి ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన మాటలను జ్ఞాపకం చేసుకో. కుష్ఠరోగమే పోగా ఈ సమస్యలు పోవా? నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఇంకొకటి కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్తలో రండి, షార్ట్గా చెప్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 చూడండి. లేఖనాలు ఉన్నవారు నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా చూడండి, ఈశ్వరుడు చెప్పిండు, నీ సహోదరుని మీద
నీకేమైనా విరోధం ఉంటే, నీకు చర్చిలోకి వచ్చినాక బలిపీఠం దగ్గర జ్ఞాపకం వస్తే అదంతా విడిచిపెట్టి మొదలు నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడమని చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్పేదంతా మనకు మంచి క్షేమం నెమ్మదే చెప్తుంది. కాబట్టి క్రీస్తును దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా ఎవరితో సమస్యలు వచ్చినా ఏ రీతిగా మనం ఉన్నామో అవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రభు వాక్యానుసారంగా మనం చక్కగా జీవితయాత్రలో ప్రభుతో కలిసి సాగిపోదాం. నేను మీకు ఇంకా పేతురును కూడా జ్ఞాపకం చేస్తాను. ఒకసారి తీసుకోండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్క్స్ వార్త 11:21 చూడండి. మార్క్స్ వార్త 11:21 ఏం రాయబడింది? మార్క్స్ వార్త 11:21 ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని పేతురు జ్ఞాపకం తెచ్చుకుంటాడు. మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుని సంగతులు, దేవుని మాటలు. పేతురు దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకం తెచ్చుకుంటాడు. గుడికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోకపోతే ఎట్లా? అప్పుడు పేతురు జ్ఞాపకం చేసుకుని, బోధకుడా ఇదిగో నువ్వు చెప్పించిన చెట్టు అంజూరపు చెట్టు ఎండిపోయిందని ఆయనతో చెప్పాను. చూడండి, పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభు ఆ చెట్టును చూసినప్పుడు అది ఫలించలేదు, కాకలేదు, పూతలేదు, శపించగానే అది ఎండిపోయింది. అది జ్ఞాపకం చేసుకున్న పేతురు, బోధకుడా నువ్వు చెప్పిన చెట్టు ఎండిపోయింది ఆయనతో చెప్పాను. ఇక్కడ నేను చెప్తున్నా, ఈ సంవత్సరం దేవుడు మనందరినీ బ్రతికించిండు. సజీవులుగా ఎండిపోయిన చెట్లలాగా ఉంచలేదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫలించు చెట్టులాగా క్రీస్తు వాక్యంలో, ప్రార్థనలో, అన్నిట్లో ఎదిగి ఫలించాలి. అయితే ప్రభు చెప్పించినప్పుడు మరి మీరు ప్రభు చెప్పించినప్పుడు మరి మనం ఈ లోకంలో ఎందుకు పనికిరాము? దేవుని వాక్యాన్ని మర్చిపోకండి. పేతురు తీసుకున్నట్లు, జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుని వాక్యము, దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరం అంతా ప్రభు మనందరినీ కాపాడిండు, సజీవ లెక్కలో ఉంచిండు. ఏ తెగులు మన గుడారాలకు రాలేదు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని ఇంకా ముందుకు విశ్వాసంలో సాగుదాం. ఇంకొకటి కూడా లూకాసు వార్తలో చూడండి, 16వ అధ్యాయం, కరెక్టివ్ రెఫరెన్స్ చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం ఏం రాయబడ్డదో చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 25లో, అందుకు అబ్రహాము కుమారుడా చూడండి, దేవుడు చెప్తాడు, కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైన సుఖాన్ని అనుభవించినావు. ఈ భూమి మీద చెల్లి మీరు ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోండి, మనం జీవించే దినాలు, సంవత్సరాలు అన్ని దేవునికి తెలుసు. అప్పుడు అబ్రాహాము ఏమంటాడు? నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖంగా జీవించావు. 2020లో ఎన్నిసార్లు చర్చకొచ్చావు, ఎన్నిసార్లు మందిరానికి రాలేదు, ఎన్నిసార్లు బైబిల్ చదివావు, ఎన్నిసార్లు దేవుని ఎదుట మోకాళ్ళని ప్రార్థన చేశావు. మిమ్మల్ని మీరే చూసుకోండి. ఎందుకు మర్చిపోతున్నారు? ఆయన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన వాక్యాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? అందుకే నేను ఈరోజు మీకు చెప్పేది, క్రైస్తవుడా జ్ఞాపకం చేసుకో, క్రైస్తవుడా జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేయడం జ్ఞాపకం చేసుకో, బైబిల్ చదవడం జ్ఞాపకం చేసుకో, ఇంకా ఆత్మీయంగా విశ్వాసంగా ఉండడానికి జ్ఞాపకం చేసుకో. ధనవంతుని లెక్క చూసి నీవు నీ ఇష్టమైనంత పనులు చేస్తున్నావు నీ జీవిత కాలంలో. అయితే అలాగనే చూడండి, లాజరు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు లాజరును జ్ఞాపకం చేసుకుంటాడు. లాజరు భూమి మీద ఉన్నప్పుడు ఎట్లున్నాడు? కష్టం అనుభవించిండు. నువ్వైతే సుఖం అనుభవించావు. ప్రతి మనుషుడు తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎవరైనా, మంత్రి అయినా, మినిస్టర్ అయినా, ఎవరైనా దేవునికి లెక్క చెప్పవలసిందే. ప్రియులారా, నేను ప్రభు వాక్యాన్ని మాకు చెప్తున్నా,
మనం మట్టి వారమని జ్ఞాపకం చేసుకోండి, మనం చిలట మట్టని, మనం మట్టి ఊపిరని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు. లాజరును చూడండి, ఆయన తన జీవితకాలంలో కష్టం అనుభవించిన దేవుణ్ణి అనుదినము ప్రార్థన చేసుకున్నట్టు మనకు లేఖనాలు చూస్తున్నాం. కానీ చివరికి ఆయనకు దొరికింది ఏంటి? పరలోక రాజ్యం. నేను ఈ భూమి మీద మన బలం, మన తెలివి మనకి ఎంతున్నా కూడా 70-80 ఏళ్ళ ఆయుష్యం అనేది. తర్వాత మనం మట్టిగా మారాలి. నేను ఇంకా ఉంటా అంటే ఉంటామా? బైబిల్ చెప్పింది వాస్తవం. ప్రతి మనుషుడు మృతి పొందాలి. కాబట్టి దుర్దినంలో రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరించుకోమని ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. లాజరును జ్ఞాపకం చేసుకుంటున్నాం. లాజరు అయితే నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ధనవంతునికి దేవుడు అంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు. ఎందుకు? డబ్బు ఉంది కదా. నేను మీకు చెప్తున్నా, మనమైతే క్రైస్తవుడా, మనమైతే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బ్రతికించినందుకే ప్రపంచానికి రావాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు హెచ్చరించి చెప్తున్నా. అదే 17వ అధ్యాయం లూకాలో చూడండి, 17వ అధ్యాయం 32 ఏం రాబడి ఉన్నదో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలుసా లోతు భార్య గురించి? లోతు భార్య ఆ పట్టణానికి, సొదొమ గొమొర్రా పట్టణము నాశనం అయిపోతుంది. అటు వెనుకకు చూడొద్దంటే ఆమె వెనుకకు చూసి ఉత్సవంగా మారిపోయింది. ఇప్పుడు దేశంలో కరోనా భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో మీరు ఉండాలి. ఉంటే దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుంది తెలుసా? ఏ తెగులు నీ గుడారము సమీపించదు. లేఖనాలు పరిశీలించి చూస్తే ఈ అన్ని 10 తెగుళ్ళు అప్పుడు ఐగుప్తులోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలులో ఒక్కరు కూడా తెగులు అంటలేదు. ప్రభు వాక్యాన్ని బట్టి ఈ దినాన జ్ఞాపకం చేస్తున్నా, ఏ తెగులు మన దగ్గరకు వచ్చినా ఏమీ చేయదు. ఎందుకు తెలుసా? మీరు వాక్యం నీలో ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. కాబట్టి మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాటలు మర్చిపోయి మరి అయ్యో ఆ ఊరు రాలిపోతుందా అని ఎంతో చూసే వరకు ఉప్పు స్తంభంగా మారిపోయింది. మీరు దేవుని వాక్యం విడిచిపెట్టి ప్రార్థన మర్చిపోయి విశ్వాసంలో దిగజారిన స్థితిలో మీరు ఉంటే లోతు భార్య కంటే హీనమైపోతారని చెప్పక తప్పదు. నేను ప్రభు వాక్యాన్ని బట్టి దినాన్ని హెచ్చరిస్తున్నా. లాజరును జ్ఞాపకం చేసుకోండి. లాజరు అయితే నెమ్మది పొందుతున్నాడు, ధనవంతుడైతే యాతన పడుతున్నాడు. మీరు ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళొద్దని ప్రభు వాక్యాన్ని బట్టి ఈ రోజు మీతోటి మన దేవుని వాక్యం తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా దయచేసి మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ద్వితీయోపదేశ కాండంలో రండి. దేవుడు చెప్పినే మీరు జ్ఞాపకం చేసుకోండి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 15లో చూడండి ఏం రాబడిందో. త్వరగా కొన్ని చెప్పి ముగిస్తా. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 15వ వచనం. లేఖనాలు ఖచ్చితంగా చూడండి. ఇంతమంది బైబిల్లో ఐగుప్తు దేశమందు దాసులమై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలం చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించడానికి జ్ఞాపకం చేసుకొను. దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ఎంత బానిసత్వం కింద ఉన్నారో మరి దాంట్లోకి ఏ రీతిగా దేవుడు ఎర్ర సముద్రం దాటించిందో అవి జ్ఞాపకం చేసుకోండి. ఎర్ర సముద్రంలోకి వెళ్ళి దేవుడు ఇశ్రాయేలును నడిపించి దాటించింది. ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి కూడా మరి 10 ఆజ్ఞలు చెప్పేటప్పుడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. అది నిర్గమకాండం 20లో 4వ వచనం అనుకుంటా రాయబడింది. చూడండి, విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోండి. చూడండి లేఖనాల్లో మీరు ఆ విశ్రాంతి దినము పరిశుద్ధ దినం అనగానే ఆదివారం అయినా కూడా మీరు ఏం చేస్తున్నారు? పండ్లకే పోతున్నారు. అవునా? దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయి మీరు పగలు వెయ్యి ఉదయాస్తాను కష్టపడతాను, కానీ ఎవడు తన ఎత్తు మూడు ఎక్కువ తీసుకోలేడు. దేవుడు జీవిస్తే
దేవుడు ఆశీర్వదిస్తే ఆ దీవెనలు చాలా ఉంటాయి. కాబట్టి ఇంకొకటి కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు బలను జ్ఞాపకం చేసుకోండి. లూకాసు వార్తలోకి రండి, 22:19 చూడండి. ప్రభు బలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంఘంలో ప్రభు బల కార్యక్రమం ఏర్పాటు చేస్తుండ్రు. ఎందుకు చేస్తుండ్రు? ప్రభు చెప్పిండు, దాన్ని బట్టి ప్రతి సంఘంలో జ్ఞాపకం చేస్తుండ్రు. ఏ సంఘస్థులారా మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. లూకాసు వార్త 22:19 ఏం రాయబడింది చూడండి. ఆయన ఒక రొట్టెను పట్టుకొని దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయాలి. వింటున్నా, ప్రభు వలలో పాల్పంచుకునే బిడ్డలు ఎప్పుడు కూడా తప్పిపోరు. నెల నెల ప్రభు వల్ల చాలా ప్రాముఖ్యమైనది. నేను మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నా. ఒక 2 years క్రితం అమ్మ బాగా ఒక వారం రోజుల నుంచి అంత పెద్ద మనిషి కాబట్టి ఏం తిన్నా ఈవెన్ కొబ్బరి నీళ్ళ వామిటింగ్ చేస్తుంది. నేను అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చిన ఆ రోజు బల్ల కార్యక్రమం ప్రార్థన చేసిన, దేవా నిజంగా నీ శరీరానికి గుర్తులై రొట్టెను ద్రాక్షరసాన్ని ఇస్తున్నా, ఇది తాగినప్పుడు అమ్మ వెంటనే బాధవాలి దేవా, మరి ఇన్ని 1 week దాటిపోయింది, ఒకటే కప్పుడు ఏం తింటలేదు, పెద్ద మనిషి అని బాగా ప్రార్థించి నుంచి మరి ఆరోగ్యంతో అమ్మ పంపించిన. వెంటనే ప్రభావాలు అయిపోయింది. మంది ఆ రోజు బాగా వచ్చేసిండ్రు. నేను పోయేవారికి అమ్మ చక్కగా అయిపోయి అయ్యా భోజనం చేద్దాం కానీ నన్ను పిలుస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రభు ఆయన నా జీవితంలో చేసిన గొప్ప కార్యం. ప్రభుత్వాలను తీసుకురాకండి. ఇక్కడ ఈ చర్చి కాకుండా ఏ చర్చిలోనైనా ప్రభు వాళ్ళలో పాల్పంచుకోండి. అందుకే ఇది నా శరీరానికి గుర్తుగా నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది నా రక్తానికి గుర్తుగా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇలా మీరు క్రైస్తవ జ్ఞాపకం చేసుకో, ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకో, బైబిల్ పఠనాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని లేఖనాలను జ్ఞాపకం చేసుకో, ప్రార్థించడానికి జ్ఞాపకం చేసుకో, మనము వట్టి ఊపిరని జ్ఞాపకం చేసుకో, జీరడం అంటే జ్ఞాపకం చేసుకో. కాబట్టి కృతజ్ఞత లేని 9 మంది కుష్ఠరోగులాగా మనం ఉండదు. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను. అది మత్తయి సువార్తలోకి రండి, 26వ అధ్యాయం 6 నుంచి 13 వరకు ఉంటుంది. యేసు బెతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. చూడండి, ఒక స్త్రీ యేసు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఒక అత్తరు సెంట్ పట్టుకొని వచ్చి ఆయన పాదాల మీద పోసి చూపించింది. అప్పుడు యేసు ప్రభు ఆ లేఖనంలో ఏమంటాడంటే, ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో ఈమె చేసింది అక్కడ జ్ఞాపకార్థంగా ఉంటుంది అని చెప్పాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం మంచి దేవుని సేవలో మంచి పని చేసినప్పుడు ఎప్పటికీ సాక్షాత్తంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇంకా నేను ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. పేతురు దేవుని మాటను మర్చిపోయాడు. సిలువ తీసే సమయంలో పేతురు ఈ రాత్రి కోడి కొయ్యక ముందు నువ్వు ముమ్మారు పొందుతావని చెప్పాడు. దేవుని మాటలు అన్ని మర్చిపోయిన పేతురు ప్రభు సిలువను ఎత్తుకొని చిత్రహింసలు పడుతుంటే చూసి బయటికి పోయి జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడి ఏడ్చిండు. నేను మీకు చెప్తున్నా, మీరందరూ ఈ భూమి మీద ఈ సంఘంలో ఉన్నట్టు పరలోక రాజ్యంలో మీరందరూ ఉండాలి అని నా యొక్క ఉద్దేశం. అట్లా ఉండాలి అంటే ఈ మాటలు మీ హృదయం అనే పలక మీద రాసుకోండి, దాచుకోండి. నా ప్రియ దేవుని బిడ్డారా, మర్చిపోకండి. క్రైస్తవ జ్ఞాపకం చేసుకో, ఆయన బదులు జ్ఞాపకం చేసుకో, ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకో, అనుదినం బైబిల్ చదవడానికి జ్ఞాపకం చేసుకో, దేవుని లేఖనాలను జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదింపబడాలని ప్రభు కృపను బట్టి నేను క్లుప్తంగా ముగిస్తున్నా. దేవుడి వాక్య భాగము మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నా. జీవం కలిగిన మా తండ్రి, మా దేవ, మీ పాదంలో స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ లేఖనాలు అనుదినము మేము జ్ఞాపకం చేసుకొని
మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి కూడి వచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి, కృప చూపండి. మేము ఈ సంవత్సరం ఆరంభం నుంచి మరి ఈ డిసెంబర్ చివరి వారం వరకు ఈ కృపలో భద్రపరిచి అనేక రోగాలు, తెగుళ్ళు, సమస్యలు, వర్షాలు, గండాలు అన్నిటి నుంచి తప్పించి క్షేమంగా నడిపించిన ఇదిగో ప్రభా, ఈ అందరి బిడ్డల పక్షంగా మీ సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తున్నాను. తల్లి, మీరు ఆయుష్ పొడిగించండి. ప్రతి బిడ్డ మీద ఫలించిన కృప చూపండి. ఏ బలహీనతలు, ఏ తెగులు కాకూడనట్లు ప్రభా ఇంకా మీరు ఫలించే భాగ్యం దయచేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.